శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం, న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఆడబిడ్డల్ని వ్యక్తిత్వ హననం చేస్తే అదే వారికి చివరి రోజు, సీఎం చంద్రబాబు. తిరుమల క్షేత్రంలో మహాపాతకం, సంచలన వాస్తవాలను బయటపెట్టిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన. మంగళగిరిలో 4వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం. భూమన చేసిన ఆరోపణలు అబద్ధం, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అసభ్య పోస్టులు పెట్టిన, వ్యక్తిత్వ హననం చేసిన అదే వారికి చివరి రోజు అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. తప్పులు చేసే వారి పట్ల చెండ శాసనుడిగా ఉంటారని తేల్చి చెప్పారు. ఏలూరు జిల్లా ఐరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం మాట్లాడారు. తప్పు చేసిన వారిని శిక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. బీసీల కోసం ఒక ప్రణాళిక తీసుకొచ్చాం, ఉప ప్రణాళిక తీసుకొచ్చాం. ఎస్సీలకు సబ్ ప్లాన్ ఉంది, ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది. అదే మరిగా బీసీలకు కూడా ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దగ్గర ఈ సంవత్సరం 48,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆదరణ 1 తీసుకొచ్చాం. ఇప్పుడు ఆదరణ 1, 2 కూడా పూర్తి చేశాం. ఇప్పుడు ఆదరణ 3 కింద ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకెళ్తాం. నేను ఒకటే ఆలోచించాను, అన్ని వర్గాలు పైకి రావాలి, అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలి. షెడ్యూల్ కులాలున్నాయి, వాళ్లకు ఇబ్బందులున్నాయి, వాళ్లకు న్యాయం చేస్తాం. అదే మరి షెడ్యూల్ తెగలున్నారు, వీళ్ళు అడవుల్లో ఉంటారు, ఇంకా అనాగరికంగా చాలా బాధపడుతున్నారు, వాళ్ల కోసం పనిచేస్తాం. మైనారిటీ సోదరమణులున్నారు, మైనారిటీలు కూడా ఆర్థికంగా వెనుకబడ్డారు. ముస్లింస్ లో చాలా మంది పేదవాళ్లున్నారు, వాళ్ళను కూడా గుర్తించి వారి అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నాం. అదే సమయంలో వెనుకబడిన వర్గాలను చూస్తే ఈ రోజు మీరు కుల వృత్తులు పోయినాయి, చేతి వృత్తులు దెబ్బతింటున్నాయి. అందుకే నేను ఆలోచిస్తున్నా, మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. స్వర్ణకారుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేశాను. ఇంకో పక్క మీరు చూస్తే కల్లు గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు చేసి 50% వాళ్ళు ఫీజులు కట్టి తద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధంగా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేశాం. అదే మరి చేనేత కార్మికులకు మీరు చూస్తే ఏదైతే హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. పవర్ లూమ్స్ ఉంటే 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకో పక్కన ఎవరైతే చేనేత బట్టలు నేస్తే జీఎస్టీ కూడా రాయితీ చేశాం. ఇవన్నిటికి కూడా 896 కోట్ల రూపాయలు సబ్సిడీకి కేటాయించాం. ఈ రోజు వెనుకబడిన వర్గాలు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే అదనంగా 50,000 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా మీరు ప్రపంచంలోనే అత్యంత పవిత్ర క్షేత్రమైన తిరుమలలో టీటీడీ నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకున్న మహాపాతకంకు సంబంధించిన సంచలన వాస్తవాలను మాజీ టీటీడీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి బయటపెట్టారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీడీ గోశాలలో 3 నెలల్లోనే 100కు పైగా గోవులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డ వైనంకు సంబంధించిన వివరాలను మీడియా ముందుకు తెచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా జరుగుతున్న ఈ గో మరణాలను టీటీడీ ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.
ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో అమ్మ కంటే కూడా అత్యంత పవిత్రంగా సకల దేవతల స్వరూపిణి అయినటువంటి గోమాతకి మహాపాతకం గోశాలలో జరుగుతున్నది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దాపురించింది అంటే, మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం, తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలలుగా దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. దీన్ని దాచిపెట్టేసినారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, గోవును తాకితేనే, గో ప్రదక్షిణ చేస్తేనే సకల తీర్థాలలో స్నానమాచరించినట్టుగా, సకల తీర్థాల దర్శనమైనట్లుగా భావించేటువంటి ఈ పవిత్ర భారతావనిలో, అది కూడా అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షణలో సాక్షాత్తు వెంకటేశ్వరునికే స్వయంభూగా శ్రీ మహావిష్ణువు ఈ తిరుమల క్షేత్రం మీద అడుగిడినప్పుడు, దాక్కుని పుట్టలో ఉన్నప్పుడు గో క్షీరదమే ఆయనకు ఆహారంగా మారి. మంగళగిరిలో 4వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొని రత్నాల చెరువు, మహానాడు మా గ్రామాలకు చెందిన 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అంతకుముందు మంత్రి లోకేష్ మంగళగిరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కొన్ని నిర్ణయాలు మన జీవితాలను మార్చేస్తాయి. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నా. అదే మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలి అని. వాస్తవంగా నాకు మంగళగిరి ప్రజలతో పెద్దగా పరిచయం లేదు అంటూ మంత్రి చెప్పారు. ఆనాడు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరందరూ ఒకటే కోరారు. దశాబ్దాలుగా మేము నివసిస్తున్న ప్రాంతం ఇది. మా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇక్కడనే ఉంటున్నారు. మాకు ఇక్కడనే ఈ ఇంటికే మీరు పట్టా ఇవ్వండి, శాశ్వత హక్కు వచ్చే విధంగా చేయండి అని ఆనాడు మీరు నన్ను కోరారు. నేను ఆనాడే చెప్పా, మొదటి సంవత్సరంలోనే ఒక విడత నేను చేస్తాను. రెండోది ఎండోమెంటు, ఇంకో పక్కన మనకు వచ్చేగల రైల్వే భూములు ఇంకొక సంవత్సరం పడుతుందని ఆనాడే చెప్పా. అటవీ శాఖ భూములు వచ్చే అటవీ, అదేవిధంగా కాల్వ కానివ్వండి, కొండ పూరము కానీ అది కొంచెం టైం పడుతుందని ఆనాడే చెప్పా. అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదానికి ఈరోజు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నారు. వేదికమైన నాయకులందరూ, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా అధికారులతో వచ్చి మీ ఇంటికి వచ్చి కొలతలేసి, మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీరు కూడా తీసుకోలేదు తల్లి. కానీ మీకు హామీ ఇచ్చాం నిలబెట్టుకోవాలి లక్ష్యంతో మీ దగ్గరకు వచ్చి అన్ని కొలతలేసి వివరాలు సేకరించిన తర్వాత, అది నేను మాకు ఒక బోలా శంకర్ ఉన్నాడు, ఆయన పేరు అనగాని సత్యప్రసాద్ గారు, రెవెన్యూ మంత్రివర్యులు. ఆయనకి చెప్పి, అన్న ఇది ఉంది మా మంగళగిరిలో, ఈ సమస్య ఇట్లా ఉంది, మీరు అన్ని రకాలుగా సహకరించాలి, ఇది కేవలం మంగళగిరికే కాదు రాష్ట్ర ప్రజలకి పనికొచ్చే జియో అవుతుంది, దయచేసి మీరు కూడా సీరియస్గా తీసుకోమని అంటే, ఆయన ప్రోత్సాహం మేరకు ఈరోజు మొదటి విడతలో సుమారుగా, అంటే ఇంకా రోజు రోజు పెరుగుతున్నాయి, కానీ ఇప్పటికీ దాదాపు 3200 కుటుంబాలకి ఉచితంగా ఇంటి పట్టాలు ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అమ్మా, ఈరోజు ఆ ఆస్తి విలువ 1000 కోట్ల రూపాయలు. నేను ఇచ్చే పట్టా మీరు తీసుకెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు, ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కు కూడా మీకు వస్తుంది. అంటే శాశ్వత హక్కు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది. ఇది మనందరికున్న దశాబ్దాల కళ. మీరందరూ నాకు చెప్పింది ఈ విషయమే. ఆ హామీ నిలబెట్టుకునే దానికే
మీ లోకేష్ మీ ముందర నిలబడ్డారు. ఒక లక్ష్మీ నరసింహస్వామి గుడి ఏమి, అది కూడా అభివృద్ధి కార్యక్రమం మేము చేస్తున్నాం. అది కూడా డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. భూగర్భ డ్రైనేజ్ విషయం ఇప్పుడే చెప్పా, పార్కులు చెరువుల విషయం చెప్పా, 100 పడకల ఆసుపత్రి విషయం చెప్పాను. ఎస్వి గోశాల గోవధశాలగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. భూమన చేసిన ఆరోపణలు నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. టైం చెబితే తానే గోశాలకు వస్తానని, గోవులు చనిపోయినట్లు నిరూపించాలన్నారు. ఒకవేళ నిరూపించకపోతే భూమన రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని అడిగారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర గోశాల్లో 100 గోవులు మరణించాయి. అన్నీ బక్క చిక్కిపోయాయి. అసలు ఏం జరుగుతుందో తెలియదు. ధార్మిక క్షేత్రంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చెప్పి వారు మాట్లాడారు. నేను కరుణాకర్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు ఉదయం సమయం చెప్పండి, మీరు వస్తా, నేను గోశాలకు వెళ్దాం. పూర్తి వివరాల ఆధారాలు నేను చూపిస్తా, మాకున్నటువంటి డేటా గతంలో. ఎందుకంటే దానికి అన్నిటికీ రిజిస్టర్ ఉంటుంది. మీ మారిగా అబద్ధాలు రాసుకునే దానికి మా దగ్గర ఉండదు. మా దగ్గర రిజిస్టర్ ఉంటుంది, ఎంత ఉంది, ఏమేమి ఉంది. కొన్ని అనారోగ్యరీత్యా కొన్ని గోవులు చనిపోతూ ఉంటాయి. ఆ రికార్డు కూడా మెయింటైన్ చేస్తాం. నేను చూపిస్తా. మీరు చెప్పింది అబద్ధం అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి నేను కరుణాకర్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా. మీరు చెప్పింది తప్పైతే రాజకీయాల నుంచి మీరు తప్పుకుంటారా కరుణాకర్ రెడ్డి గారు? ఏందండి ఆ పాత చొప్పు ఇవ్వండి, ఆ నల్లరాయిని కొడతా. మిత్రులారా, పాత చొప్పు ఇవ్వండి, ఆ నల్లరాయిని కొడతానని చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డి గారు, అంటే గతంలో వారు ఆ మాటలు అన్నారని చెప్పి వారి మిత్రులు నాతో చాలామంది చెప్పారు. భగవంతుడి మీద నమ్మకం లేదు, భగవంతుడి మీద విశ్వాసం లేదు. ఇలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమించారో మాకు తెలియదని కొంతమంది తిరుపతి ప్రజలు చాలామంది చెప్పడం జరిగింది నాకు. అలాంటి వ్యక్తికి భగవంతుడి మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. టీటీడీ చరిత్రలో, తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునేది మీరు కదా? ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునేది మీరు కదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మేము ఏదైనా మాట్లాడితే భానుప్రకాష్ రెడ్డి రేపు చూడండి, ఒక 25-30 రోజులు వరుసగా ప్రెస్ మీట్లు. భానుప్రకాష్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడు, భానుప్రకాష్ రెడ్డి లడ్లు అమ్ముకున్నాడు. నీకు ధైర్యం ఉనింటే కరుణాకర్ రెడ్డి గారు, నీకు ధైర్యం ఉనింటే నువ్వు టీటీడీ అధ్యక్షులుగా ఉన్నావు, నీకు కావాల్సిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, నీకు కావాల్సిన వ్యక్తి టీటీడీ ఈవోగా ఉన్నారు. నువ్వు ఆ రోజు నేను ఏదైనా అవినీతి చేసి ఉంటే నువ్వు నా మీద విజిలెన్స్ పోలీసు ఎంక్వైరీ చేపించి నన్ను 1 నిమిషంలో జైల్లో వేసిచ్చుండొచ్చు. తిరుమలలో అక్కడ కొన్ని అన్యాయాన్ని బయట పెట్టినారని చెప్పి మీడియా మిత్రుల మీద కూడా అక్రమ కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. మిత్రులారా, మీడియా మిత్రుల మీద కూడా అక్రమ కేసులు, గంజాయి కేసులు. మీరు ఈరోజు మాట్లాడేది. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆయన వెంట చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఉన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుటుంబంతో స్వామివారి దర్శనం కోసం ఈరోజు నా కుమారుడి జన్మదినం కూడా కావడంతో ఈరోజు వచ్చి సకుటుంబంగా స్వామి దర్శనం చేసుకున్న అభిషేక దర్శనం. ఇవాళ ఒంటిమిట్టలో చక్కటి ఉత్సవం కూడా జరుగుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వేడుకలు, రాష్ట్రం విడిపోయిన తర్వాత రామనవమి ఉత్సవాలు అక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి.
ఆ ఉత్సవాలు వైభవంగా జరగాలని, స్వామి భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడులో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఆమెకు పార్టీ శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. శాఖల వారీగా ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు మైక్రోపేట నియోజకవర్గంలో వేంపాడు గ్రామంలో ఒకసారి మార్నింగ్ ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రజలందరితోని కూడా ఒకసారి మాట్లాడాలి, ప్రజలందరి తాలూకా కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వేంపాడు గ్రామం అంటేనే నియోజకవర్గంలోని చాలా ఎక్కువ మెజార్టీ ఇచ్చే గ్రామం. అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి ఈ రోజు మంచి మెజార్టీతో గెలిపించిన తర్వాత వీళ్ళ కష్టాలు కూడా అన్ని కూడా చూడాలి, వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు అన్ని చూడాలి అని చెప్పి ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత కూడా కాన్స్టిట్యూన్షియల్ వైజ్ అందరూ ఆల్ అఫీషియల్స్ ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. రివ్యూ మీటింగ్ పెడితే అధికారులు ఏం చెప్తే అది వినేటట్టుగా కాకుండా ఈ రోజు గ్రామాల్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకుని అధికారులతో కూర్చోవాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు నేను మార్నింగ్ రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఏదైతే చాలా మందికి పెన్షన్స్ అందుతున్నాయి, అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం, అదే విధంగా డ్రైన్ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. ఈ రోజు ఇక్కడికి ఎస్సీ కాలనీలోకి వస్తే వాళ్ళు మెయిన్ గా అడిగేది కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందన్నారు. ఈ వాటర్ ప్రాబ్లం తీర్చడానికి కూడా మేము ఒక పక్క ప్రణాళిక వేసుకున్నాం. అది ఇంచుమించు ఒక 15 days లో వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఎందుకంటే పైప్ లైన్స్ అన్ని వేయించుకున్నాం, వాటర్ హెడ్ ట్యాంక్ ఉంది. ఈ పైప్ లైన్స్ కంప్లీట్ అయిపోతే కంపల్సరీగా వాళ్ళందరికీ కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు సూపర్ 6 లో కూడా మేము లాస్ట్ మేనిఫెస్టోలో కూడా ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పి మేము చెప్పాం. దాని మీదనే ఈ రోజు కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇలా నేను వచ్చిన ప్రతిసారి ఎంత షెడ్యూల్ ఏ షెడ్యూల్ లో ఉన్నా కూడా నియోజకవర్గంలోకి వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క విలేజ్ కి 2 విలేజ్ లో ఒకసారి చూసుకుని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ రోజు పనిచేయడం జరుగుతుంది. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి అడుగు నేడు బడుగు బలహీన వర్గాల ఉన్నతమైన స్థానంలో నిలవడానికి కారణమైందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. గోదావరి గట్టు వద్దనున్న జ్యోతిరావు పులే విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం గోదావరి గట్టున ఉన్న జ్యోతిబాపులే విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్, ఎమ్మెల్సీ సోమవీర్రాజు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రశాంత్ మాట్లాడుతూ భారతదేశంలో మహాత్మా అనే 2 వ్యక్తులను మాత్రమే పిలుచుకోవడం జరుగుతుందని, ఒకరు మహాత్మా గాంధీ అయితే ఇంకొకరు మహాత్మా జ్యోతిరావు పులే అన్నారు. వారి పేరుకు ముందు మహాత్మా అని సంబోధించడమే వారికి సమాజం ఇచ్చిన గౌరవానికి ప్రత్యక్ష నిదర్శనమని కొనియాడారు. 98వ జయంత్యోత్సవానికి చైర్మన్ కుడిపూడి సత్యబాబు గారికి, అలాగే ఎస్సీ కలెక్టర్ చిన్నరాముడు గారికి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వారిని అలంకరించిన డిగ్నిటరీస్ అందరికీ విలువలు మరియు ఆయన మన రాష్ట్ర గవర్నమెంట్ లేదో అది కావాలని కొంతమంది శూద్రులు, ఎస్సీ ఎస్టీలు చదువుకుంటున్నారంటే ఈ రోజు పెద్ద జ్యోతిబా పూలే వారు పూలే కాంస్య విగ్రహం మనకి చేశారు. సో దానికి 1,00,000 కోట్లు ఉంది. మనమంతా కూడా పిల్లలందరినీ కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి. మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులందరినీ కూడా ఈ రోజు నన్ను రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గతంలో ఉన్న ప్రశాంత్ గారికి ఎక్కించడం జరిగింది. బీసీ ఆయన్ని కూడా రిలాగేటెడ్ బీసీలకి అన్ని సభాధ్యక్షులు సంవత్సరాలుగా పోరాటం నిర్వహించేటువంటి విధానాన్ని చాలా సంతోషాన్ని ఆయన అణగారిన వర్గాల కోసం పాటుపడ్డారు. అలానే ఏదైనా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనేది పైకి రావాలి అని అంటే విద్య చాలా అవసరం అని చాలా ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి. అందుకే ఆయన వైఫ్ ద్వారా చాలా వరకు స్కూల్స్ ని స్థాపించి ఎడ్యుకేషన్ ని ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ని అందించడమే కాకుండా
అప్పట్లో స్త్రీ విద్యకి కూడా అంత అవకాశాలు ఉండేవి కాదు. సో స్త్రీలనికి కూడా విద్య అవసరము. వాళ్ళ చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది, తద్వారా సొసైటీ కూడా బాగుంటుంది అని చెప్పిన వ్యక్తుల్లో ఈయన మొదటి వరుసలో ఉంటున్నారు. ఒక రకంగా మీరు నేను ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే దానికి పునాది ఆయన వేసిందే. సో దాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. పూలే గారు స్వతంత్ర పోరాట సమయం ముందు నుంచే మన దేశానికి ప్రథమ సామాజిక తత్వవేత్త. గాంధీ మహాత్ముడు గారు స్వతంత్ర పోరాటం చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ టైంలోనే వారి ఈ సామాజిక తత్వవేత్త అనేటువంటి పరిస్థితి మన భారతదేశంలో నిర్మాణం అయింది. కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేయడం, అణిచివేత గురైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్ని వెలుగులోకి తీసుకురావాలనేటువంటి పరిస్థితి, ఒక ఆత్మస్థైర్యాన్ని ఈ వర్గాల్లో కల్పించాలనేటువంటి శక్తివంతం లేకుండా ప్రయత్నం చేయడం. మరి ఈ అన్నిటికంటే వారు సత్యధర్మ శోధక మండలిని స్థాపించారు. సత్యధర్మ శోధక మండలి ఇది చాలా గొప్ప అంశం వారి జీవితంలో. సత్యధర్మ శోధక మండలి ఆర్థిక రాజకీయ అసమానతలన్నీ కూడా తొలగించడానికి ఉద్యమం చేసి ఈరోజు ఎంతో మంది ఈ వేదిక మీదే కాదు అనేక వేదికల పైన ఈ రోజున ఆయన చేసిన ఉద్యమం వల్ల మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలీసులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. 4వ సింహంగా పరిగణించే పోలీస్ వ్యవస్థ పట్ల జగన్ వ్యాఖ్యలు సరికాదు. సత్యసాయి జిల్లా ఎస్పీ మహిళ అనే విచక్షణ లేకుండా జగన్ మాట్లాడడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె స్పందించారు. పోలీసులందరినీ కించపరిచేలా జగన్ వ్యాఖ్యలున్నాయన్నారు. పురంధేశ్వరి మండిపడ్డారు. పోలీసులపై మాజీ సీఎం జగన్ రాప్తాడు వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసుల పట్ల ఇంత దారుణంగా జగన్ మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం. పోలీసు వారు రాజకీయ నాయకుల యొక్క చొరవతోటో లేదా ఏదో ఒక వ్యవస్థ చొరవతోటో వారు వారి యూనిఫామ్ని సంపాదించుకోరు. కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు. దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాంతి భద్రతల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి 4వ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు. వారి ప్రాణాలని ఒడ్డి శాంతి భద్రతల్ని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు. అటువంటి 4వ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడదీసి కొడతాము అని చెప్పి చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏదైతే రామగిరిలో జరిగిందో, రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర 5,000 మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు, అసలు ఆ వ్యవస్థను కించపరచడం ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా స్వాగతించదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.